మీరు ఏది మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది. వాస్తవం మాట్లాడుతున్నాను. డాక్టరేట్ వచ్చింది, దాని మీద అంత ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది సార్ అసలు? నేను పండే ఛానల్స్ ఏవో ఉంటే యూట్యూబర్స్ ఏవో నోటి దూరతో ఏదో మాట్లాడచ్చు, కానీ నేను చేసిన సర్వీసెస్ వల్ల వచ్చినటువంటి పిహెచ్డి. సర్వీసెస్ అంటే ఏమంటారు, నా వ్యక్తిగత జీవితానికి లింక్ పెడతారు. నిల్చోబెడితే అందరు షర్ట్లు ఇప్పితే ఒక్కొక్కడికి 50 మచ్చలు 100 మచ్చలు ఉంటాయి. నేనేంటి, నా మచ్చల్ని నేను దాచుకోకుండా ఓపెన్గా చెప్పాను. షర్ట్ ఓపెన్ చేసి ఇది నేను చేసిన తప్పులు. ఇప్పుడు వస్త్ర వ్యాపారంలోకి ఎలా దిగుతారు ఎక్స్పీరియన్స్ లేకుండా? నాకున్న సోర్స్ మాదిరి. జగన్మోహన్ రెడ్డి పోలీసులను అలా తిట్టడం ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదటిసారి పోలీసుల గురించి మాట్లాడడం మీరు విన్నారా? కాదు కాదు, మొట్టమొదటి మాట్లాడడం మీరు ఇదే విన్నారా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులు తినడానికి వచ్చారా? నేను డాష్ ఈ రోజు అధికారం ఉంటుంది పోతుంది. వైసీపీ అనుచరులు ఇంకా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ బయటకు ఇస్తున్నారు అనే వాదన అయితే ఉంది. ఇలాంటి చెత్త కూడా ఉన్నారు. అసలు నువ్వు డిప్యూటీ సీఎం అయ్యే అర్హత నీకు లేదు. కవిత గారు కూడా అంటున్నారు, తమిళనాడులో జనసేన పార్టీని పెట్టి ఆ విధంగా బీజేపీని కూడా అక్కడ తీసుకెళ్లి ఆలోచన ఏముందని అంటారా? నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఎప్పుడు కూడా కాంట్రవర్సీతో మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతూ ఉంటారు. మరి ఆయన ఎవరో కాదు, దువ్వాడ శ్రీనివాస్ గారు. మరి దువ్వాడ శ్రీనివాస్ గారి రాజకీయ ప్రస్థానంతో పాటు బిజినెస్లో కూడా అడుగు పెట్టారు. సో వాటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సహస్ర. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. స్టార్ట్ చేయగానే కాంట్రవర్షియల్ అంటున్నారంటే అవును సార్, మీరు ఏది మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది. వాస్తవం మాట్లాడతాను కాబట్టి చెప్తే ఎవరికి నచ్చదు కదా. కానీ ఈ మధ్యన అంటే నేను అడగొద్దో తెలియదు, కానీ డాక్టరేట్ వచ్చింది, దాని మీద అంత ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది సార్ అసలు? దాన్ని కూడా కాంట్రవర్సీగా తీసుకురావడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. డాక్టరేట్ నా ఒక్కడికే రాలేదు, చాలామంది సెంట్రల్ మినిస్టర్స్కి వచ్చింది, స్టేట్ మినిస్టర్స్కి వచ్చింది, తెలంగాణలో కూడా స్టేట్ మినిస్టర్స్కి వచ్చింది. అందులో నేను ఒకటి. అది డే స్ప్రింగ్ యూనివర్సిటీ అని వాళ్ళు ఇస్తుంటారు, ప్రతి ఏడాది కూడా 2-3 సెలెక్ట్ చేసి ఇస్తారు. అందులో నేను ఒకడిని. ఎవరికి ఇస్తే కూడా రానంత డిస్టర్బెన్స్ నాకు ఇస్తేనే ఎందుకు రావాలి? మరి ఇంతమందికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు దాని సబ్జెక్ట్ కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు మాత్రం దాన్ని పెద్దగా చేసి మాట్లాడుతున్నారు. డాక్టరేట్ పొందడానికి నేనేం అనర్హుని కాదు, చదువులేనుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి, బిఎల్ చేసి, పిహెచ్డిలో జాయిన్ అయ్యి, లేదు ఈ పిహెచ్డి చేస్తే 5 years 6 years మనం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, లైఫ్లో చాలా టైం మళ్ళీ వేస్ట్ అవుతుంది. అలా అని పిహెచ్డి చేసిన లెక్చరర్గానో ప్రొఫెసర్గానో వెళ్ళాల్సిన ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. కేవలం పిహెచ్డి చేయాలని కుతూహలంతో జాయిన్ అయ్యాను. కానీ అదేమైందంటే నాకు ఎకడమిషియన్గా ఎకడమిక్ సైడ్ వెళ్దామని జూనియర్ కాలేజెస్ పెట్టాల్సి వచ్చింది. ఒక్క 2 yearsలోనే 3 జూనియర్ కాలేజెస్ పెట్టాను శ్రీకాకుళంలో. ఆల్ఫా జూనియర్ కాలేజ్ అని, శ్రీ షిరిడి సాయి జూనియర్ కాలేజ్ అని, ఆల్ఫా ట్యూటోరియల్స్ అని ఒక 700-800 విద్యార్థులతో 90లోనే పెట్టాను నేను, 90sలో. పీజీ నుంచి జస్ట్ ఇంక రిలీజ్ అయిన వెంటనే 90, 91, 92 బాగా 99 వరకు నడిపాము. తర్వాత మైనింగ్ బిజినెస్లోకి నేను రావటం జరిగింది. ఎందుకంటే దానిలో కూడా నాకు అది కన్నా ఇంకేదైనా మంచి చేద్దామని మైన్స్లోకి వచ్చాను. అక్కడి నుంచి 25 years మైన్స్ బిజినెస్లోనే ఉన్నాను. ఆ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో నాతో పనిచేసినటువంటి టీచర్స్కి, స్టాఫ్కి, వాళ్ళకే ఒప్పచెప్పేసి మీరు జాగ్రత్తగా రన్ చేసుకోండి, హాయిగా బ్రతకండి అని చెప్పేసి వాళ్ళకి అది ఇచ్చేసాం, వచ్చేసాం. నిజానికి ఆ రోజు నేను అకాడమిషియన్గా ఉండకుండా పిహెచ్డిఏ చేయాలనుకుంటే ఇది నాకేం పెద్ద పని కాదు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, నేను నా లిటరేచర్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీద థీసిస్ సబ్మిట్ చేసి నేను పొందగలను. ఈ డాక్టరేట్ రావటాన్ని ఎవడో చదువులేని మూర్ఖుడు, ఎవడో నాన్నంటే పడనివాడు, నేను పండే ఛానల్స్ ఏవో ఉంటే యూట్యూబర్స్ ఏవో నోటి దూరతో ఏదో మాట్లాడచ్చు, కానీ ఈ డాక్టరేట్ చేయడానికి పెద్ద విచిత్రమే ఉందంట. నేను అంటే చాలా విపరీతమైన ట్రాలింగ్ చూస్తున్నాం కదా సార్. అంటే ఎందుకు ఇచ్చారు ఏంటి అన్న దాని మీద మాకు కూడా కొద్దిగా ఎందుకు ఇచ్చారు అన్నది నాకు కూడా డౌట్ వచ్చింది. అసలు ఏ కోణంలో ఇచ్చారు? ఎందుకంటే డాక్టరేట్ రావాలంటే ఒక థీసిస్ సబ్మిట్ చేయాలి, ఒక సబ్జెక్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను లిటరేచర్లో రొమాంటిసిజంలో కానీ, షేక్స్పియరియన్ డ్రామాస్ మీద కానీ, లేకపోతే జాన్ కిట్స్ లిటరేచర్ మీద కానీ, లేదా మిడివల్ లిటరేచర్ మీద కానీ, బిబ్లికల్ లాంగ్వేజ్ కానీ లిటరేచర్ కానీ, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ మనం ఏదో ఒకటి స్టడీ చేస్తే ఆ థీసిస్ సబ్మిట్ చేస్తే పిహెచ్డి వస్తుంది. లేదు, సమాజంలో ఒక వృత్తిలో ఒక బాగా నైపుణ్యత పొందినా సరే కొన్ని యూనివర్సిటీస్ డాక్టరేట్ ఇస్తారు. నేను ఇది థీసిస్ సబ్మిట్ చేయగా వచ్చినటువంటి పిహెచ్డి కాదు, నేను చేసిన సర్వీసెస్ వల్ల వచ్చినటువంటి పిహెచ్డి. సర్వీసెస్ అంటే ఏమంటారు, నా వ్యక్తిగత జీవితానికి లింక్ పెడతారు.
అది అసలు సంబంధం కాదు. సంబంధం కాదు, వ్యక్తిగత జీవితం ఎవరికి లేదు. ఈ విమర్శకులందరికీ ఒక్కసారి నిల్చోబెడితే అందరు షర్ట్లు ఇప్పితే ఒక్కొక్కడికి 50 మచ్చలు 100 మచ్చలు ఉంటాయి. నేనేంటి, నా మచ్చల్ని నేను దాచుకోకుండా ఓపెన్గా చెప్పాను. షర్ట్ ఓపెన్ చేసి ఇది నేను చేసిన తప్పులు, ఇది నేను చేసిన సమాజంలో ఇది చేయకుండా పనులు ఏవైనా ఉంటే ఇవి కూడా నేను చేయాల్సి వచ్చింది, కారణం ఇది ప్రజలకు చెప్పాను, స్పష్టంగా తెలియజేశాను. కాబట్టే ఈరోజు 70-80% పాజిటివ్లోకి వచ్చేసాను నేను. ఒక 6 నెలల క్రితం ఏమనేవారు, దువ్వాడ శ్రీనివాస్ ఇంత నీచుడా, ఇలా చేశాడు అలా చేశాడు అనేవారు. ఇప్పుడు అది ఉందా? లేదు. మీకే తెలుస్తుంది కదా. ఆ ట్రెండ్ మారిపోయి అంతా పోయి దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు అన్ని రకాలుగా కూడా న్యాయబద్ధంగా ఉన్నాడు, న్యాయం చేస్తున్నాడు, కుటుంబానికి న్యాయం చేశాడు, ఆస్తులు ఇచ్చి పిల్లల్ని కూడా చదివించుకున్నాడు, ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. అలాగే నమ్ముకున్న అమ్మాయి కోసం నిలబడ్డాడు, ఆమెను కూడా ఒక ఉన్నత స్థాయిలో పెట్టడానికి వ్యాపార రంగంలోకి పెట్టాడు. ఆమెని ఇన్ని కోణాలు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మా దగ్గరికి వచ్చే వాళ్ళ సంగతి మాకు అర్థం అవుతుంది. మీకు ఫోటో తీసుకోవడానికి వస్తున్నామండి, సెల్ఫీ కావాలండి, మీకోసం వచ్చామండి మీ స్టోర్కి అని తెలంగాణ నలుమూలల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతిరోజు వస్తుంటారు. కేవలం మీకోసం వచ్చాను సార్ అని కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళు. ఇది చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంత పాజిటివిటీలోకి మేము వచ్చేసాం. కానీ ఎవడో పడనివాడు ఈయనకు డాక్టరేట్కి నా వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. డాక్టరేట్ నాకు ఇచ్చింది మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నేను గ్రానైట్ వృత్తి అంటే నాది గ్రానైట్ బిజినెస్. గ్రానైట్లో నేను ఒక కొత్త కలర్ని ఐడెంటిఫై చేసి ఆ కలర్ కోసం 3 సంవత్సరాల పాటు అందరూ ఆ కలర్ని రిజెక్ట్ చేశారు. గ్రానైట్ వాళ్ళు అందరూ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన ఆ కలర్ని నేను శాంపిల్ కట్ చేసి దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అది ప్రారంభించి 2000 సంవత్సరంలో 99 వరకే కాలేజీలు చేశాను అన్నాను కదా, 2000 నుంచి 2010 వరకు దాన్ని ఎక్స్పోర్ట్ చేశాను. ఎక్స్పోర్ట్ చేస్తే అది ఎలా మారిందంటే ఆ కలరు ఐకాన్ బ్రౌన్ అంటాం. గ్రానైట్ వాళ్ళకి తెలుస్తుంది ఆ లాంగ్వేజ్. ఐకాన్ బ్రౌన్ అన్నది వరల్డ్ క్లాస్ మెటీరియల్ అయిపోయింది. ఇంక ప్రపంచంలో సప్లై చేయాలంటే నేను ఒక్కడనే చేయాలి. ఆ స్థాయికి ఆ మెటీరియల్ ఎదిగింది. ఆ ఎదగటానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఆ కష్టపడిన దాంతో ఎక్స్పోర్ట్స్లో కమిట్మెంట్స్ పక్కా చేశాను. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అన్నీ కూడా కొన్ని నాకు ప్రైస్ వచ్చినా రాకపోయినా, ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా నేను ఇచ్చిన కమిట్మెంట్ వరకు ఎక్స్పోర్ట్స్ చేయగలిగాను. బిజినెస్లో వృత్తి పట్ల నేను చూపించినటువంటి నిజాయితీ. 2 సర్వీస్ అంటే 25 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉంటూ, రాజకీయ పార్టీలో ఉంటూ సర్వీస్ మాత్రం 18 సంవత్సరాలు, నా 25 సంవత్సరాలు 18 సంవత్సరాలు అపోజిషన్లోనే ఉన్నాను. రూలింగ్లో ఉన్నది ఎమ్మెల్సీగా ఉన్న ఈ 3-4 సంవత్సరాలు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఒక 2 సంవత్సరాలు. చిన్న వివాదం రావడం కారణంగా రాజీనామా చేసి పడేశాను. అది కూడా చేసేసి సర్వీస్ చేశాను. నేను ఎప్పుడు పదవుల కోసమో, అధికారంలో ఉండే పార్టీల కోసమో, డబ్బు కోసమో వెంపర్లాళ్ళ. నా జీవితంలో ఇదే కెమెరాస్ పట్టుకొని మీరు టెక్కలు మొత్తం తిరగండి, శ్రీకాకుళం జిల్లాలో తిరగండి, ఎక్కడైనా ₹1 లంచం తీసుకున్నామా, అవినీతి చేశామా, భూకబ్జాలు చేశామా, అధికార దుర్వినియోగం చేశామా? ఈ చరిత్రలో, దువ్వాడ శ్రీనివాస్ చరిత్రలో ఆ మరక ఎప్పుడు అంట్లా. ఈ క్రెడిబిలిటీస్, వ్యాపారంలో ఉన్నటువంటి వృత్తిలో నిబద్ధత, సర్వీసెస్లో డబ్బుకు కానీ, అధికారానికి కానీ, పదవులకు కానీ ఆశించకుండా పనిచేసే తీరు. అధికారంలో ఉండేటప్పుడు ఎలా ఉన్నానో ఈరోజు కూడా ఇలాగే ఉన్నాను. నేనేం మారలా. సరే సార్, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మైనింగ్ ఉంది, అలాగే గ్రానైట్ అంటున్నారు. దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండి కొత్తగా ఇప్పుడు వస్త్ర వ్యాపారంలోకి ఎలా దిగుతారు? ఎక్స్పీరియన్స్ లేకుండా దీంట్లో రాణించగలుగుతారని ఎలా నమ్మగలుగుతున్నారు అసలు? వస్త్ర వ్యాపార రంగంలో అయితే నిజంగా చెప్పాలంటే నాకు అనుభవం లేదు. మరి నాకున్న సోర్స్ మాధురి. షీ హ్యాస్ గాట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైనర్స్ అండ్ కలర్స్, శారీస్, మోడల్స్ అవన్నీ కూడా నాకేం తెలియదు. తను అన్నది నాకు మంచి డిజైనర్స్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు కొంచెం ప్రోత్సహించగలిగితే మనం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, బ్రహ్మాండంగా నడిపిద్దామండి. సరే, నీ ఎక్స్పీరియన్స్ నేను విన్నాను, చూశాను ఆమె తాలూకా మాటలు ఇవన్నీ. సరే, ఎక్కడికి వెళ్దామని వారణాసి నుంచి స్టార్ట్ చేసాం. వారణాసి, కోల్కత్తా, ధర్మవరం, బెంగళూరు, అందరు మగ్గాల దగ్గరకు నేను పోయాను. అందరూ బిజినెస్ చేస్తున్నారు. ఇది మా పెద్ద ప్రపంచం, వస్త్ర ప్రపంచం అనేది. ఆ ప్రపంచంలోకి మనం చిన్నోళ్ళం, ఇంకా న్యూ ఎంట్రెంట్స్ మీరు అన్నట్టు. మేము ఎలా దాన్ని లీడ్ చేయగలుగుతాం? కాబట్టి నేనే మగ్గాల దగ్గరికి పోయాను. ఒక కొత్త పోకడ ఏదో ఒకటి సృష్టించాలి బిజినెస్లో. అంటే ఏంటి కొత్త పోకడ? మగ్గాల వారి వద్దకు వెళ్తే నాకు అర్థమైంది, మగ్గాల దగ్గర కూలీల్లానే బ్రతుకుతున్నారు ఇంకా మగ్గందారులు. వాళ్ళకి ప్రాఫిట్ సరిగ్గా రావట్లేదు. వాడు కష్టపడి తయారు చేసే ఒక్కొక్క చీర 2 నెలలు కూడా పడుతుంది.
దాన్ని ఇక్కడికి తెచ్చి 5-6 రెట్లు ఎక్కువ అమ్ముతున్నారు. రెండో వ్యక్తి ఎవరు నష్టపోతున్నారు? కస్టమర్ నష్టపోతున్నాడు. వీళ్ళిద్దరి కష్టాన్ని నష్టాన్ని నేను చూశాను. సో వీళ్ళిద్దరికీ సంతృప్తి చేయాలంటే మగ్గందారుడికి మద్దతు ధర ఇద్దాం, తయారు చేయించుకుందాం, కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ ఇద్దాం, వెరైటీస్ తెచ్చిపెడదాం అని నిర్ణయించుకున్నాను. నాకు బిజినెస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. గ్రానైట్ అయినా ఏదైనా బిజినెస్ వేరు, నాలెడ్జ్ వేరు. అవును. నేను కొత్తగా దీనిలో ఇలాగ పరిశీలించి ఇవన్నీ కలెక్ట్ చేసాం గత 6 నెలలుగా. తెచ్చి కాంచీపురం ఓకుళ సిల్క్స్ పేరుతో మదీనాగూడ మియాపూర్లో స్టోర్ స్టార్ట్ చేసాం. ఇంచుమించు వాళ్ళ తారీఖు 28, 29 రోజులు, 15వ తారీఖుకి 4 రోజులు అవుతుంది. రేపటికి ఈరోజు 14th, ఇవాళ 15th, ఎగ్జాక్ట్ 1 month. March 15th స్టార్ట్ చేసాం. 1 month. నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగా బిజినెస్ అవుతుంది, మంచి బిజినెస్ అవుతుంది. వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటున్నారంటే, సార్ మీరు వెరైటీస్ పెట్టారు సార్, వెరైటీస్ సూపర్ సార్ అంటున్నారు. నాకు అర్థం కావట్లా, అది మాధురికి వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ నుంచి వచ్చే కామెంట్ ఏంటంటే వెరైటీస్ పెట్టారు సార్ అంటున్నారు. ఓకే, మేము అనుకున్నది సక్సెస్ అయిందనమాట. 2, రీజనబుల్ ప్రైస్ ఉంది సార్ మీ దగ్గర. మీరేదో ఇదే ప్రైస్ బాటా రేటు పెట్టేసి మమ్మల్ని చంపేయకుండా. నేను ఒకటే అన్నా, కస్టమర్ మన దగ్గరికి వస్తే కస్టమర్ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి. రిసెప్షన్ ముందు కూడా కెమెరా ఉంటుంది. వాళ్ళు బాధపడితే వెళ్ళకూడదు, సంతోషంగా నవ్వుతూ ఇవ్వాలి బిల్లు, వాళ్ళ వస్త్రాన్ని తీసుకెళ్ళాలి. అంతేగాని మేమేదో కోట్లు సంపాదించేయాలి, అక్రమ సంపాదన చేసేయాలి. నీ బిజినెస్లోకి రాలేదు. చేయాలంటే బిజినెస్లు చాలా నాకు తెలిసినవి ఉన్నాయి, అవన్నీ నేను చేయగలను. ఇలా చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఉన్న మనం ఎవరమో ప్రజలకు తెలుసు. సార్, రాజకీయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న రీసెంట్గా పోలీసుల మీద మాట్లాడిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. సో ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నతాధికారులను పోలీసులను అలా తిట్టడం ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదటిసారి పోలీసుల గురించి మాట్లాడడం మీరు విన్నారా? బట్టలిప్పి కాదు, మొట్టమొదటి మాట్లాడడం మీరు ఇదే విన్నారా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పోలీసులు మీరు నా సిస్టర్ లాంటి వాళ్ళు కాబట్టి అనకూడదు, కానీ తప్పదు, అడిగారు కాబట్టి, పోలీసులు తినడానికి వచ్చారా? నేను డాష్. ఇది రికార్డెడ్. ఒక మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోలీసుల్ని తినడానికి వచ్చారా అంటే ఏం చేశాం? ఆ రోజు ఎందుకు ఈ ప్రశ్న రాలేదంటున్నాను. 2, సచివాలయం దగ్గర ఒకరోజు ధర్నా జరుగుతుంటే ఆ ధర్నాలో అచ్చెన్నాయుడు పాల్గొంటూ ఒక ఎస్పీ వచ్చాడు, మీరు ఇక్కడ చేయకూడదు సార్ అని, యూస్లెస్ ఫెలోస్ అని తిట్టాడు. అప్పుడేం పీకాం మనం అంటున్నాం. అప్పుడు మనం ఏం చేయగలిగాం ఈ సభ్య సమాజం? ఈరోజు ఒక ఎస్ఐ ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ఇలా అక్కడ లేనిపోని, ఇప్పుడు ఒక చిన్న ఎన్నిక, ఆ ఎన్నికకు సంబంధించి అంతా ఇన్వాల్వ్ అయిపోయి, తీసేవయ్యా డ్రెస్ తీసేయి, పచ్చ చొక్క వేసుకో, నీ ఇష్టం, ఏం మాట్లాడతావు మర్రా. ఇప్పుడు చాలామంది పోలీసు వారు వచ్చి రాజకీయాల్లో చేరిన వాళ్ళు ఉన్నారు. డ్రెస్ తీసేసేయి. డ్రెస్ మీద ఉండి ఒక మాజీ సీఎం గురించి ఒక ఎస్ఐ మాట్లాడొచ్చా? నీ స్టేచర్ అంతా ఒక సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? మీ వాళ్ళు అంటున్నాడు, చూసారా మీరు? అంటే నువ్వెవరు? ఎస్ఐ లాంగ్వేజ్ ఎలా ఉండాలా? వైసీపీకి చెందిన వాళ్ళు, టీడీపీకి చెందిన వాళ్ళు, ఆ వర్గానికి చెందిన వాళ్ళు, ఈ వర్గానికి చెందిన వాళ్ళు అన్న భాష రావాలి. మీ వాళ్ళు, మీ పార్టీ అంటే నువ్వే పార్టీ, అక్కడే అర్థమవుతుంది. ఎస్, నువ్వు పక్క తెలుగుదేశం. పచ్చ చొక్కా వేసుకోకుండా కాకి డ్రెస్ వేసుకొని మాట్లాడుతున్న కంఠం అది. దమ్ముంటే డ్రెస్ ఆ డ్రెస్కి మేము విలువిస్తాం, సాల్యూట్ చేస్తాం. ఆ డ్రెస్ తీసేయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలో తప్పే ఉందండి. అతను నైజం బయటపడింది కదా. ఇప్పుడు దానికి సమాధానం చెప్పానండి ఎస్ఐకి. ఎస్ఐలు పోలీస్ డిపార్ట్మెంటు మా ఇళ్లలో కూడా ఉన్నారు. నా స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు డిపార్ట్మెంట్లో ఉన్నారు. పోలీస్ ఫ్యాన్స్ నాకు ఉన్నారు. నేను పోలీస్ సైడ్ ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటాను, మాట్లాడతాను. పోలీస్ అంటే పోలీస్ని ఫ్రెండ్స్గా మేము ఎంతో ట్రీట్మెంట్ చేసి ఉన్నవాళ్ళు ఉన్నాం. అందరికీ నేను ఇది అంటగట్టి మాట్లాడడం లేదు. ఆ ఒక్క ఎస్ఐ గురించే మాట్లాడుతున్నాను. నువ్వు ఈరోజు అధికారం ఉంటుంది, పోతుంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పోలీసులో కూడా టీడీపీ వైసీపీ అనుచరులు ఇంకా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తున్నారు అనే వాదన అయితే ఉంది. ఏంటి వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళు అలా అనుకోవటం రాంగ్. అది పోలీస్ ఎప్పుడు కూడా ఎవరో చూడండి, 100 మందిలో 5 మందో 10 మందో ఎప్పుడూ ఒక రకంగా ఉంటారు. అందరినీ అంటగట్టడం కరెక్ట్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రాణ త్యాగాలు చేసి చట్టం కోసం పనిచేసే హానెస్ట్ పీపుల్ చాలామంది ఉన్నారు. చాలామంది జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఫణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. శ్రీనివాసరావు ఎస్ఐ అని
ఆ ఎస్ఐని ఏవో ఫ్రాడ్ జరుగుతుందనే రికార్డ్స్ అన్నీ తయారు చేస్తే ఆయనకి రైల్వే ట్రాక్ మీద తీసుకెళ్ళి చంపేస్తున్నారు నా చిన్నతనంలో. పోలీస్ అంటే అది ప్రాణత్యాగాలు చేసిన పోలీసు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి ముడేయటం కాదు. ఇలాంటి చెత్త కూడా ఉన్నారు. ఈ చెత్తని తీసుకొచ్చి ఎంటైర్ సిస్టమ్ని మనం అనటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, నేనన్నా, ఇంకొకళ్ళన్నా అలాంటి 5-10% వర్తిస్తుంది తప్ప మిగతా 90% మనం సాల్యూట్ చేయాలి. పోలీసు లేకపోతే వ్యవస్థలు ఎలా నడుస్తాయి? వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం రీసెంట్గా తమిళనాడు మీద చేసినటువంటి హిందీ భాషపై మీద కూడా అక్కడ ఇప్పటికీ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. సో తమిళ భాష ఒక్కటే కాకుండా హిందీ భాష కూడా నేర్చుకోండి, హిందీ కూడా నేర్చుకుంటే మీకు బాగానే వస్తుంది అన్నట్టు కూడా చెప్తుంటే, తెలంగాణలో మాత్రం నువ్వు బీజేపీకి పొత్తు పడుతున్నావు కావాలనేసే అంటే బీజేపీ పొత్తులో ఉన్నందుకు హిందీ భాషను వాళ్ళ మీద రుద్దుతున్నావు, అసలు నువ్వు డిప్యూటీ సీఎం అయ్యే అర్హత నీకు లేదు అన్నట్టు కూడా ఇక్కడ కవిత గారు కూడా అంటున్నారు. సో అంటే ఈయన తమిళనాడులో జనసేన పార్టీని పెట్టి ఆ విధంగా బీజేపీని కూడా అక్కడ తీసుకెళ్ళి ఆలోచన ఏముందని అంటారా? సాధారణంగా ప్రాంతీయ భాషలకు వచ్చేటప్పటికి రాష్ట్రాలకు అసలు రాష్ట్రాల విభజన జరిగిందే ఫస్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద విభజన జరిగింది. రాష్ట్రాల విభజన జరగడానికి ప్రధానమైన కారణం భాషలు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్నాం. మద్రాసు నుంచి ఒడిస్సాలో ఉండే ఛత్రపురం అనే ఒక ఊరు వరకు, అంటే బరహంపూర్ అవతల ఉంది, ఇది ఒక స్టేట్, మద్రాస్ ప్రెసిడెన్సీ. మద్రాస్ అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఇన్ని భాషలతో కలిగిన రాష్ట్రం మంది. ఒకప్పుడు మన క్యాపిటల్ మద్రాస్. అవును. అలాంటి మద్రాస్ తర్వాత కర్నూలు అయిన తర్వాత హైదరాబాద్ అయింది. ఎందుకు ఇది మారింది, రూపాంతరం చెందింది? భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద మార్చాలని, భాషని బేస్ చేసుకుని రాష్ట్రాలను విభజించాలని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ విభజన జరిగింది. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే, భాషల గురించి మాట్లాడేటప్పుడు ఈ అవగాహన కొంచెం కలిగి ఉంటే మంచిది. ఒడిశాలో ప్రధాన పాత్ర ఒడిశా భాషకే ఇస్తారు. తెలుగు వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్కి తెలుగు వాళ్ళకి ఇస్తారు. తమిళియన్స్ ఫస్ట్ లాంగ్వేజ్కి తమిళకి ఇస్తారు. హిందీ అన్నది నేషనల్ లాంగ్వేజ్. సో అందరూ సెకండ్ లాంగ్వేజ్ కింద నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఇంగ్లీష్ అన్నది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్తో కమ్యూనికేషన్ పెంచుకోవాలంటే హిందీ అవసరం. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కమ్యూనికేషన్ మనం పెంచుకోవాలంటే ఇంగ్లీష్ అవసరం. సో ఈ 3 భాషలు కూడా ప్రతి మనిషికి రావాలన్న దానిలో తప్పు లేదు. కానీ దీన్ని రాజకీయంగా మలచడానికి పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. వాళ్ళు అంటాము కరెక్ట్గా అది తప్పని నేను అన్ను, వీళ్ళు దాన్ని అలా కౌంటర్ చేయడం కూడా పెద్ద ఇందులో విశేషం ఏం లేదు. నేను అది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. లాంగ్వేజెస్ గురించి ప్రస్తుత రాజకీయాల గురించి కలపడం కన్నా అసలు లాంగ్వేజెస్కి రాష్ట్ర విభజన జరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే అసలు ఈ సబ్జెక్ట్ దీనికి వాల్యూ ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలియజేశారు. అండ్ మళ్ళీ కలుస్తాను, మరిన్ని విషయాల గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ.